బ్లడ్ రేఖ చేతి నుండి కారుతూ దారలాగా కారుతుంది. ఆమె తన చేతిని గ్లాస్తో కోసుకుని ఆ గ్లాస్ని దూరంగా విసిరికొట్టి కింద పడిపోయింది. రేఖని అలా చూసి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఆకాష్. అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది అతనికి ముందుగా సరిగా అర్థం కాలేదు. మాయా మాత్రం ఆకాష్ ఆకాష్ అని అరుస్తూనే ఉంది. కళ్ళు చిట్లించి చూస్తూ కాస్త దగ్గరగా వెళ్లాడు. ఆకాష్ని చూస్తూ మాయా బిగ్గరగా అరుస్తూ, ఆకాష్ చూడు, ఈ పిచ్చిది ఎంత పనిచేస్తుందో. గ్లాస్తో హ్యాండ్ కట్ చేసుకుంది. ఏదో ఒకటి చెయ్యి, డూ ఇట్ ఫాస్ట్ ప్లీజ్ అని బ్రతిమలాడింది. ఆమె అంతలా అడుగుతున్నా ఆకాష్లో కాస్త చలనం కూడా కనిపించలేదు. కింద పడిపోయిన రేఖని చూసి సైలెంట్ గా అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. బయటకు అడుగు పెట్టాక సెక్యూరిటీ అని గట్టిగా కేకేసి పిలిచాడు ఆకాష్. క్షణాల్లోనే 3 గార్డ్స్ అక్కడికి చేరుకున్నారు. ఎస్ సర్ అని సెల్యూట్ కొడుతూ, లోపల తను కింద పడిపోయింది, వెళ్ళి చూడండి అని చేత్తో సైగ చేశాడు. ఆకాష్ తన సెక్యూరిటీని లోపలికి పంపించడంతో వాళ్ళు రేఖ దగ్గరకు వెళ్లారు. వాళ్ళు అలా వెళ్లేసరికి రేఖ కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. వెంటనే అక్కడి నుండి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆకాష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా ఆ ఆలోచనలన్నీ అరవింద్ దగ్గరే ఆగిపోవడంతో చిరాగ్గా అరుస్తూ రూమ్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఐశ్వర్య కనిపించింది. బెడ్ మీద పడుకుని ఉన్న ఐశ్వర్యని చూసి చిరాకంతా చిటికలో మాయమైపోయింది. చిన్న నవ్వు పెదవులపై చేరింది. నిద్రలో కూడా ఎంత అమాయకంగా అందంగా ఉన్నావు ఐశ్వ అని ఆమె నిర్మలమైన మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి అక్కడి నుండి వెళ్లి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యొచ్చి ఐశ్వర్య పక్కన పడుకున్నాడు. ఆమె వాలు కళ్ళని తన మునివేళ్లతో మృదువుగా టచ్ చేసి కనురెప్పలని తాకుతూ గట్టిగా గాలి పీల్చి వదిలాడు. ఓయ్, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? ఏమో అనుకున్నాను కానీ నీలో పెద్ద అల్లరి పిల్ల ఉంది తెలుసా. రేపు నువ్వు కాన్షియస్లోకి వచ్చాక నీకివన్నీ గుర్తుంటాయో లేదో, కానీ నాకు మాత్రం మంచి మెమరీస్ ఇచ్చావు అని తనతో మాట్లాడుతూ అన్నాడు. ఆమె మాత్రం గాఢమైన నిద్రలో మౌనంగా నిర్మలంగా ఏ ఉలుకు పలుకు లేకుండా పడుకుని ఉండిపోయింది. ఆమె బుగ్గలు వేళ్లతో లాగి ముద్దు పెట్టుకున్నాడు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను బుజ్జి అని ఐశ్వర్య భుజాల వరకు దుప్పటి కప్పి తను వెనక్కి వాలాడు. నైట్ మొత్తం సరిగ్గా నిద్ర లేకపోవడంతో అలాగే ఐశ్వర్యతో మాట్లాడుతూ మెల్లగా ఎప్పటికో కళ్ళు మూసుకుపోయి నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్. ఐశ్వర్య గాఢమైన నిద్రలో ఏదేదో కలవరిస్తుంది. చిక్కటి నిశీధి రాత్రిలో చుక్కలు కూడా కానరాని గాఢాంధకారంలో ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో రక్తపు మడుగులో పడిపోయినట్టు ఉంది తాను. ఐషు అనే పిలుపు చెవులను తాకుతున్నా స్పందించే స్థితిలో లేదు ఆమె. ఎప్పుడో చిన్నప్పుడు రాకుమారుడు రెక్కల గుర్రం మీద వస్తాడని కథల్లో చదివింది, కానీ ఇప్పుడు తన కోసం నిజంగానే రాకుమారుడి లాంటివాడు వస్తాడనుకోలేదు తను. అతను ఇంకొన్ని క్షణాల్లో తనని దరి చేరకపోతే ఊపిరి ఆగిపోయేలా ఉంది. రక్తపు మడుగులో పడి ఉన్న తాను చేయి చాపి అతన్ని పిలవడానికి ట్రై చేస్తుండగానే ఒక్కసారిగా వేగంగా శ్వాస తీసుకుని భారమైన రెప్పలను మూసేసింది. ఆకాష్ అని గట్టిగా అరుస్తూ పైకి లేచి కూర్చుంది ఐశ్వర్య. భయంకరమైన పీడకల మనసునింకా వదిలిపోకపోవడంతో అదే నిజమనే భ్రమలో తనని నిలువెల్లా తడుముకుని చూసుకుంది ఐశ్వర్య. ఐషు అని గట్టిగా ఆకాష్ పిలవడంతో భ్రమ నుండి బయటకొచ్చి ఎదురుగా ఉన్న ఆకాష్ని చూస్తూ ఏడుస్తూ అతన్ని హగ్ చేసుకుంది ఐశ్వర్య. నిన్నటి నుండి ఐశ్వర్య చలనం లేని ఐశ్వర్యని చూసి విసుగు చెందిన ఆకాష్కి ఆమె స్పర్శ ఎనలేని హాయిని ఇస్తుండటంతో బిగి కౌగిలిలో ఐశ్వర్యని బంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు ఆకాష్. కల నుండి ఇంకా బయటపడలేని ఐశ్వర్య ఆకాష్ స్పర్శతో కలని మర్చిపోవడానికి ట్రై చేస్తూ మైండ్కి ఎక్కువ ప్రెషర్ ఇవ్వడంతో ఆకాష్ భుజం మీద అలాగే వాలిపోయింది. ఆకాష్కి భయం వేసి వెంటనే డాక్టర్కి కాల్ చేసి చెప్పడంతో 10 minutesలో డాక్టర్ వచ్చాడు. డాక్టర్ ఐశ్వర్యని చెక్ చేసి, ఇట్ ఈస్ గుడ్ న్యూస్ సార్, మేడం మన మెడిసిన్కి రియాక్ట్ అవుతున్నారు. రేపు మార్నింగ్ వరకు కొంచెం కాన్షియస్లోకి రావచ్చు, బట్ అట్లీస్ట్ 1 month అయినా పడుతుంది మేడం టోటల్గా క్యూర్ అవ్వడానికి అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. ఆకాష్ ఆలోచిస్తూ, అంత పవర్ఫుల్ డ్రగ్ ఏంటి, అది కూడా ఐషుకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడు. ఆలోచిస్తున్న ఆకాష్ ఫోన్కి మెసేజ్ రావడంతో మెసేజ్ చూసుకుని ఐశ్వర్యని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి మెసేజ్ చూసుకుంటూ రూమ్లో నుండి బయటకు వెళ్లాడు. బాస్, వాడు మీతో మాట్లాడాలి అంటున్నాడు అని రూమ్ బయటే వెయిట్ చేస్తున్న సెక్యూరిటీ పర్సన్ ఆకాష్తో పాటు నడుస్తూ చెప్పాడు. ఆకాష్ డైరెక్ట్గా హోటల్ వెనుకున్న హాస్పిటల్లో అరవింద్ వాళ్ళు ఉన్న ఫ్లోర్కి వెళ్లాడు. ఆకాష్ని చూడగానే, నేను నిజం చెప్తాను ఆకాష్, కానీ నిజం చెప్పిన తర్వాత
నన్ను వదిలేయాలి అని నీరసంగా చెప్పాడు అరవింద్. నీ తప్పు లేదు అని నాకు అనిపిస్తే వదిలేస్తాను అని ఆకాష్ స్థిరంగా చెప్పడంతో ఎలా అయినా నన్ను ఆకాష్ వదిలేడు అని ఫిక్స్ అయ్యి, ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది ఆకాష్. నేను కావాలని ఐశ్వర్యకి డ్రగ్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఆ డ్రగ్ నీ కోసం మిక్స్ చేశాం అని చెప్పాడు అరవింద్. వాట్? నా కోసమా? ఎందుకు అని అనుమానంగా అడిగాడు ఆకాష్. అరవింద్ తడబడుతూనే, అది అది ఐశ్వర్య ముందు నేను బ్యాడ్ చేయాలి అనుకున్నాం. ఆ డ్రగ్ చాలా పవర్ఫుల్ ఆకాష్. ఆ డ్రగ్ నీకిచ్చి నిన్ను మరో అమ్మాయితో రూమ్లో ఉంచాలని ప్లాన్ చేశాం. ఏ ఆడదైనా సరే తన భర్తని పరాయి ఆడదంతో చూస్తే అస్సలు భరించలేదు. ఐషు కూడా నిన్ను వేరే అమ్మాయితో చూసి నిన్ను అసహ్యించుకుని వదిలేస్తుంది. అప్పుడు ఐషుని చేరుకోవడానికి మాకు ఈజీ అవుతుంది అని ఆయాసపడుతూ చెప్పాడు. ఆకాష్కి అరవింద్ని చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా అప్పటికే వాడి ఒంటి నిండా గాయాలను చూసి తన కోపం కంట్రోల్ చేసుకుంటూ, ఆ డ్రగ్ వల్ల ఏం జరుగుతుంది అని గంభీరంగా అడిగాడు. ఆల్రెడీ ఆ డ్రగ్ గురించి డాక్టర్ చెప్పినా అరవింద్ ఇంకా వేరే ఏదైనా కొత్తగా చెప్తాడేమో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆకాష్. ఆ ప్రశ్నకి అరవింద్ ఆకాష్ని భయంగా చూస్తూ, ఆ డ్రగ్ ఎక్కువగా ప్రాస్టిట్యూట్స్ యూజ్ చేస్తారు. ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత గాల్లో తేలిపోతున్నట్టు మత్తుగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగినా వాళ్ళ బాడీ తట్టుకుంటుంది. మెయిన్లీ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేరు అని శివరవుతూ చెప్పాడు. ఆకాష్ ఒక్కసారిగా అరవింద్ గొంతు పట్టుకుని పైకి లేపాడు. ఆ పట్టుకి అరవింద్కి ఊపిరి ఆడక గింజుకుంటూ, ఆకాష్ ప్లీజ్, ఇది నేను కావాలని చేయలేదు. నేను క్లియర్గా చెప్తా, ప్లీజ్ నన్ను వదిలే అని వేడుకున్నాడు. అరవింద్ కళ్ళల్లో భయంతో పాటు తనకేదో చెప్పాలి అనే ఆత్రుత కూడా కనిపించడంతో అరవింద్ని విసురుగా బెడ్ మీదకి విసిరేసి, ఏంటో తొందరగా చెప్పు. నువ్వు లేట్ చేసే కొద్దీ నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి ఒక్కో క్షణం దగ్గర అవుతుంది అని దనరుగా చెప్పాడు ఆకాష్. అరవింద్ గట్టిగా దగ్గుతూ ఊపిరి బలంగా పీల్చుకుంటూ, వాటర్ అని పక్కనున్న వాళ్ళకి సైగ చేశాడు. వాళ్ళంతా భయంగా ఆకాష్ని చూడ్డంతో, ఆ వాటర్ ఏదో ఇవ్వండి, లేకుంటే ఇప్పుడే చచ్చేలా ఉన్నాడు వెధవ అని విండో దగ్గరికి వెళ్లి అటు తిరిగి నిల్చుని బయటికి చూస్తున్నాడు. అరవింద్ వణుకుతున్న చేతులతో బాటిల్ తీసుకుని ఆబగా వాటర్ తాగి పెరిగిన హార్ట్ బీట్ ని కంట్రోల్ చేసుకున్నాడు. కొంచెం సెట్ అయిన తర్వాత, ఆకాష్, నేను ఐశ్వర్యని లవ్ చేయడం నిజమే అని చెప్పగానే ఆకాష్ అరవింద్ వైపు తిరిగి కోపంగా చూశాడు. ఆకాష్ ని చూస్తున్న అరవింద్ చప్పున తల కిందకి దించేసి, అది యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాత్రమే. ఐషుకి పెళ్ళైన తర్వాత తన గురించి ఎప్పుడూ ఆలోచించనే లేదు నేను. కానీ అనుకోకుండా చాలా ఇయర్స్ తర్వాత ఐషు ఇక్కడ కనిపించడంతో నాలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. ఐషు నిన్ను పెళ్లి చేసుకున్నా సుఖంగా లేదని మాయా మాటల్లో అర్థమైంది నాకు. అందుకే ఐషుని ఎలాగైనా నీకు దూరం చేసి తనని నాకు సొంతం చేసుకోవాలి అనుకున్నాను. అంతే తప్ప ఈ డ్రగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు. అరవింద్ చెప్పేదేంటో అంచనా వేయడానికి ట్రై చేస్తూ కనుబొమ్మలు ముడిచి చూశాడు ఆకాష్. ఇదే నిజం ఆకాష్, ఈ డ్రగ్ ఇవ్వాలనే ప్లాన్ నాది కాదు, దినేష్ది అని ఖచ్చితంగా చెప్పాడు అరవింద్. దినేష్? వాడెవడు? నన్ను ఐషుని ఎందుకు దూరం చేయాలనుకున్నాడు అని అసహనంగా అడిగాడు ఆకాష్. దినేష్ రెడ్డి, కేఎం ఫ్యాషన్ ఇండస్ట్రీస్ చైర్మన్ ధర్మారెడ్డి అల్లుడు అని చెప్పాడు అరవింద్. వాడికి ఐషు మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? అయినా వాడికి నువ్వెందుకు హెల్ప్ చేశావు అని ఇరిటేట్ అయ్యాడు ఆకాష్. చెయ్యక తప్పలేదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దినేష్ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పటికీ నా బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే అది దినేష్ వల్లే. అందుకే దినేష్ చెప్పినట్టు చేశాను అని తనని తాను సమర్థించుకున్నాడు అరవింద్. ఆకాష్ సీరియస్ గా చూస్తుండటంతో అరవింద్ మళ్లీ మాట్లాడుతూ, దినేష్ మా బ్రాంచ్ హెచ్ఆర్. అతనికి అమ్మాయిల పిచ్చుంది. కనిపించిన ప్రతి అమ్మాయిని వక్ర దృష్టితోనే చూస్తాడు. అలా వాడి కన్ను ఐషు మీద పడింది. ఫస్ట్ ఇయర్ నుంచే ఐషుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవాడు. ఐషు కూడా చాలా మొండిది కాబట్టి దినేష్ టార్చర్ భరిస్తూ వచ్చేది. ఐషు ఎంతకీ వాడికి లొంగకపోవడంతో ఐషుని బలవంతంగా అయినా లొంగ తీసుకోవాలనుకున్నాడు. మేం థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు గోవా ట్రిప్కి వెళ్ళాం. మా వెంటే వచ్చిన దినేష్ సమయం కోసం వెయిట్ చేశాడు. అక్కడికి వెళ్లిన రోజు సాయంత్రమే ఐషు ఒంటరిగా దొరకడంతో తన మీద అటాక్ చేసి తనని బలవంతంగా అనుభవించాలి అనుకున్నాడు. ఐషు కనిపించకపోవడంతో డౌట్ వచ్చిన స్వీటీ గోలగోల చేసింది. దినేష్ అలా చేస్తాడని మేము ఊహించకపోవడంతో వాడు ఐషుని తీసుకెళ్లడం చాలా లేటుగా తెలుసుకున్నాం. కాస్త ఆలస్యమైనా ఐషు వాడి చేతిలో బలవ్వకముందే మేము ఐషుని కాపాడాం.
బట్ ఆ రోజు జరిగిన సంఘటన నుండి ఐషు చాలా రోజులు బయటికి రాలేకపోయింది. నార్మల్గానే చాలా తక్కువ మాట్లాడే ఐషు ఆ తర్వాత మరీ సైలెంట్ అయిపోయింది. స్వీటీ దినేష్ మీద మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇవ్వడంతో జాబ్లో నుండి తీసేసింది. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. బట్ నార్మల్గా బాయ్స్తో జోవియల్గా ఉండే దినేష్ నిన్న బిజినెస్ ట్రయల్స్లో ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు హెల్ప్ చేశాడు. అప్పటికే దినేష్కి మ్యారేజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఐషు జోలికి రాడు అని అనుకున్నాను. బట్ ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి ఐషు నాకు కావాలి అరవింద్, తను తన హస్బెండ్ దగ్గర హ్యాపీగా లేదు, నేను తన్ని సంతోషంగా ఉండేలా చూసుకుంటా అని అడిగాడు. నీ దగ్గర ఐషు నిజంగానే సంతోషంగా లేదు అనుకున్నాను, అందుకే దినేష్ అడగగానే హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పి స్పృహ కోల్పోయాడు అరవింద్. అతను చెప్పిన మాటలన్నీ విని ఆకాష్ ఆశ్చర్యపోయాడు. ఐశ్వర్య వెనక ఇంత గతం ఉందా అని తనలో తానే అనుకుంటూ నిట్టూర్చాడు. ఇన్ని డేస్ ఐషు తన ఫ్రెండ్స్కి ఎందుకు దూరంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ దినేష్ మీద కోపంతో రగిలిపోయాడు ఆకాష్. అలాగే నిల్చుని అరవింద్ని చూపిస్తూ, వీడికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, కాన్షియస్లోకి వచ్చిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఆ అమ్మాయిలిద్దరినీ సేఫ్గా వాళ్ళ ఇంటికి పంపించేయండి అని తన సెక్యూరిటీకి ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు ఆకాష్. అక్కడి నుండి నేరుగా ఐశ్వర్య ఉన్న రూమ్లోకి వచ్చిన ఆకాష్ డోర్ ఓపెన్ చేసి అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్తో అలాగే చూస్తుండిపోయాడు. ఈ దినేష్ రెడ్డికి పెళ్ళయింది కదా, మరి ఇంకా ఐశ్వర్యని ఎందుకు కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఆకాష్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.